సో లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. అంటే 1200 కోట్లు ప్రకటించి మంగళగిరి అభివృద్ధికి అందులో 120 కోట్లు ఇస్తామని చెప్పి తగ్గించుకుంటూ వచ్చి పైసా కూడా విడుదల చేయలేదు అని కూడా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు. సో ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా ముఖ్యమంత్రి గారు మాట తప్పను మడం తిప్పను అని. సో ఎందుకని ఈ విధంగా ఆయన ప్రకటన చేయటము 1200 కోట్లని లేదా అందులో కొంత అభివృద్ధి కొంత కూడా విడుదల చేయకపోవడము ఎలా చూడాలి ఈ పరిణామాల్ని? నరేష్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే నాట్ అండి. ఓన్లీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అండి. ఇక ఈ రోజున చూస్తే 175 మందిలో ఈయన 151 మంది గెలుచుకున్నారు ఎమ్మెల్యేలు. 151 మంది ఎమ్మెల్యే పరిస్థితి ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చెప్పిన పరిస్థితి వాళ్ళతో ఒకటేనండి. అంటే ఎందుకు 151 మంది అన్నానంటే, మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పేరుతో ఎక్కడైతే ప్రజల సంక్షేమాన్ని చెప్పి ఎక్కడ చూసినా మీరు ప్రజలకు నేనే కదా బట్టలు నొక్కి డబ్బులు ఇస్తున్నాను, నా మొహం చూస్తే కదా ఓట్లు వేస్తారు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తే సంక్షేమం ఒక పక్క చూస్తే అభివృద్ధి కూడా కుంటే పడిపోయింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన ఆవేదన చెప్తా ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు. ఏమని? 1200 కోట్లు మరి మంగళగిరికి అభివృద్ధి పరంగా ఇస్తానని చెప్పారు. తీరా చూస్తే 500 కోట్లు అయింది. 500 కాస్త 350 కోట్లు అయింది. 350 కాస్త చూస్తే ఈ రోజున 125 కోట్లు అయినాయి. ఆ 125 కోట్లు కూడా ఈ రోజున బిల్లులు ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదు. మా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈ రోజున కేసు వేస్తామని చెప్తా ఉన్నారు. వీళ్ళకి ఎవరు సమాధానం చెప్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇంత మాట్లాడడం కూడా మరి సుముఖంగా లేరు. కాబట్టి మరి నా పరిస్థితి ఎలాగుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే కదా ఈ రోజు నా పార్టీని ఇంత బలోపేతం చేశాను. మరి చూస్తే నారా లోకేష్ లాంటి ఒక పెద్ద నాయకుని నేను ఓడించాను. ఆ ఓడించినా సరే మరి మంగళగిరి 30 సంవత్సరాల క్రితం అభివృద్ధి లేకుండా ఉన్న ఈ నియోజకవర్గాన్ని నేను ఎంతో డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేసే కదా నేను ప్రజల్లో ఓట్లు అడగాలి. ఏం చేయకుండా ఏ విధంగా నేను ప్రజల్లో ఓట్లు అడుగుతానని జగన్మోహన్ రెడ్డి గారికి చాలాసార్లు విన్నవించినా సరే ఆయన వినే పరిస్థితుల్లో లేదు. ఆయన స్వతహా చెప్తా ఉన్నారు, నేను రాజశేఖర రెడ్డి మనిషిని, నాకు రాజశేఖర రెడ్డి గారి అంటే అభిమానం. సో అందుకని నేను శర్మిలా గారిని కలిశాను. శర్మిలా గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. అవసరమైతే శర్మిలా గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ నుండి నేను పోటీ చేస్తాను. నా రాజకీయ భవిష్యత్తు తెలిసింది మాత్రం ఆవిడ వెంటే శర్మిలా నా గారు. రాజకీయ ప్రయాణం అన్నారు. ఎస్ ఎస్ శర్మిలా అంటే నా రాజకీయ ప్రయాణం అని కూడా చెప్పారు. అంటే దీని వెనకతల ఆయన చాలా క్లియర్ గా ఉన్నారు. ఇది చూస్తే మరి శర్మిలా గారు ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీని టేకప్ చేస్తారా లేదనేది మనం చూడాలి. ఎందుకంటే మొన్ననే లోకేష్ గారికి శర్మిలా గారు మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడంతో మనందరం కూడా చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే సొంత అన్నయ్యకి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పలా, ఒక అన్నయ్యలాగా భావించి ఒక సోదర భావంతో మరి ఒక గ్రీటింగ్ ఇవ్వడం అనేది లోకేష్ గారికి ఇది ఒక శుభపరిణామం. ఎందుకంటే శర్మిలా గారు మార్పు కోరుకుంటున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మా అందరి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రం నుంచి విముక్త ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ పార్టీని చేయాలి. ఈ రాష్ట్రం నుంచి ఒక జగన్మోహన్ రెడ్డిని ఓడించి పక్క రాష్ట్రాలకు లేదా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లాలని ఒకే ఒక గేమ్తో మేము పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా పంచాయతీరాజ్ శాఖల నిధులు కూడా దుర్వినియోగం చేశారు. ఈ రోజున ఆ పంచాయతీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు అందరూ కూడా జగన్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత వచ్చింది. అవి మనం చూస్తూ ఉన్నాం. ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చినటువంటి డబ్బులు కూడా 2500 కోట్ల రూపాయలని ఈయన మరి స్కామ్ చేయడం జరిగింది. ఇక చూస్తే ఈ రోజునే పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రికి లేఖ రాశారండి. ఏమని? జగనన్న ఇల్లు పేరుతో చాలా గోల్మాల్ జరిగింది, పెద్ద స్కామ్ జరిగింది. దీంట్లో దాదాపుగా 6,86,000 ఇల్లు టీడీపీ హయాంలో కడితే టిడ్కో ఇల్లు ఇంతవరకు కూడా 86,984 ఇల్లు మాత్రమే ఇచ్చారు. మిగతా ఇల్లుల పరిస్థితి ఏంటనేది మరి జగన్ మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం జరిగింది. అలాగే 32,000 కోట్ల రూపాయలు పెట్టి భూసేకరణ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఎస్సీ ఎస్టీ అన్సర్డ్ భూములు కూడా కొని తద్వారా 5 నుంచి 10,000 కోట్ల రూపాయలు భూ స్కామ్ జరిగింది. దీన్ని కూడా సిబిఐసిఐడికి అప్పచెప్పాలి. ఒక కేంద్రం దీన్ని సుమారుగా తీసుకెళ్లి దీనిపైన మరి చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అవినీతి ప్రతిదీ కూడా
రోజుకొక అవినీతిని, రోజుకొక స్కామ్ ని జనసేన పార్టీ బయటపడుతుంది. మొన్నటిగా మొన్న వీళ్ళు పాలవెల్ల అనే పథకాన్ని తీసుకొచ్చారు. పాలవెల్ల పథకం ద్వారా దాదాపుగా 8 లక్షల పశువులు మేము కొన్నామన్నారు. తీరా వాళ్ళు ఇచ్చిన లిస్ట్ చూస్తే 8,000 పశువులు మాత్రమే కొన్నారు. మేము 22 లక్షల పాలు ఉత్పత్తి చేస్తాం, 22 లక్షల పాలు ఉత్పత్తి అంటే లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తామన్నారు. ఇక చూస్తే 2 లక్షల లీటర్ల పాలు మాత్రం ఉత్పత్తి అవుతోంది. అంటే ఇక్కడ కూడా 2,240 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని సాక్ష్యాలతో బయటపెట్టడం జరిగింది. మరి జగనన్న విద్యా కానుక ఎక్కడైతే జగనన్న విద్యా కానుకలో మన జగనన్న స్కూల్ కి ఇచ్చే పిల్లలకి విద్యా దీవెన బ్లాక్ స్కూల్ విద్యా దీవెన ఉమ్, ఇది దీంట్లో కూడా 120 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని బహిరంగంగా మరి చెప్పడం జరిగింది. మరి చూస్తే బైజూస్ ఏదైతే బైజూస్ సంస్థ ఏర్పరచుకున్నటువంటి వీళ్ళ డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా మరి 2 నుంచి 3 వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని రైట్. ఒక్క సాక్ష్యాలతో నిమిషం బయటపెట్టడం జరిగింది. లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం. అడిసిమల్లి శ్రీనివాస్ గారు ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పరిపాలనకి నిదర్శనంగా ఈ రోజున జనసేన పార్టీ, టీడీపీ కలిపి ఈ రోజున ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఏదైతే మరి ఈ పొత్తులు కూడా ప్రజల్లో బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కాబట్టి మా టార్గెట్ 160 సీట్లు ఖచ్చితంగా కొట్టబోతున్నాం, గెలవబోతున్నాం, నిలబడబోతున్నాం. అసెంబ్లీలో జనసేన టీడీపీ జెండా ఎగరబోతున్నాం. రేపొచ్చి ఈ ప్రజలకి ఏం కావాలో ఏం ఇవ్వాలనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఈ సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళు మా సంక్షేమంలో ఉన్నటువంటి 6 సంక్షేమ పథకాలు, ఆ టీడీపీ సూపర్ 6 ఈ 12 కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామండి. రైట్. శ్రీనివాస్ గారు ఎలా చూస్తారు అంటే, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏది చేయడం అనేది ఒకటి స్పష్టమవుతోంది. స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఆయన మీద ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారంటే, ఎన్నికలు దగ్గర పడ్డాయి, సీటు కూడా ఇవ్వరు ఆర్కేకి అంటూ కూడా వేరే వాళ్ళకి ఇస్తారు అక్కడ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యం